హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే మేమైతే నంది హిల్స్ నుంచి ఈషా ఫౌండేషన్కి స్టార్ట్ అయినాము. ఈ మిడిల్లో ఒక టిఫిన్ బ్రేక్ తీసుకున్నాము. అండ్ ఆల్సో మనకి నంది హిల్స్ నుంచి ఈషా ఫౌండేషన్కి నియర్లీ 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదైతే పెద్ద డిస్టెన్స్ అని అనిపించదు నంది హిల్స్ నుంచి ఈషా ఫౌండేషన్కి వెళ్ళేటప్పుడు. అండ్ అక్కడ కొండ మీద కనపడుతున్న గుడి కూడా చాలా బాగుంది. బట్ మేమైతే వెళ్ళలేదు, చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ ఒక 2-3 కిలోమీటర్స్ మిడిల్లో మొత్తం అంతా మట్టి రోడ్డు ఉందన్నమాట. చాలా గుంతలు అట్లా ఉంటాయి, కొంచెం అదొక్కటే కొంచెం ఇబ్బంది. తర్వాత ఏమంటే, ఇప్పుడు మీరు ఎవరైనా బైక్స్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ బైక్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని క్యారీ చేయండి. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అయితే చెక్ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ లేకపోతే ఫైన్స్ కూడా గట్టిగానే వేస్తున్నారు, లైక్ 1000-2000 అట్లా ఇస్తున్నారు. ట్రై టు క్యారీ ఆల్ ద డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు యువర్ వెహికల్. అండ్ మేము కూడా ఇప్పుడే ఆల్మోస్ట్ ఇక్కడికి ఈషా ఫౌండేషన్ లోపలికి ఎంటర్ అయిపోయినాము. బట్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ అందరూ దిగి ఫోటోలు తీసుకుంటే నేను కూడా ఒక చిన్న వీడియో తీసినాను. శివుడు అయితే చాలా బాగున్నాడు, ఆ స్టాచ్యూ అసలు. అండ్ ఇప్పుడే మేమైతే బైక్స్ పార్క్ చేసి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ అందరూ ఈ వీల్ రొటేట్ చేస్తుంటే నేను కూడా ఏంటి ట్రై చేద్దామని చెప్పేసి ఒకసారి రొటేట్ చేశాను. దీన్ని ఏమంటారో ఎగ్జాక్ట్గా అయితే నాకు ఐడియా లేదు, బట్ మండల్ వీల్ అనుకుంటాను నేనైతే. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి, ఐ డోంట్ నో. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడే మేమైతే లోపలికి వెళ్ళినాము. చూడండి ఎంత బాగున్నాడో. ఈ స్టాచ్యూ వచ్చేసి మనకి 112 feet. అండ్ ఈ ఈషా ఫౌండేషన్, చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్ వచ్చేసి మనకి నియర్లీ 6000 members కెపాసిటీ అనమాట. ఎవరైనా 6000 members అంటే మ్యాక్సిమం 6000 members పడతారు ఈ ప్లేస్లో. చాలా చాలా పెద్దగా అనిపిస్తుంది ఈ ప్లేస్, మాత్రం చాలా బాగుంది. చుట్టూ కొండలు, బ్యాక్ సైడ్ కొండలు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత నేను పోస్ట్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్లు వస్తాయి. షార్ట్స్ అయితే ఆటోమేటిక్గా మీ స్క్రీన్ మీద వచ్చేస్తాయి, బట్ వీడియోస్ అయితే అలా కాదు. నోటిఫికేషన్ వస్తే మీరు చెక్ చేసినప్పుడు ఆ వీడియో వస్తుంది అనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఐ విల్ మేక్ గుడ్ కంటెంట్. థ్యాంక్ యూ. మనకి ఇక్కడ ఫుడ్ కూడా ఇక్కడనే పెద్ద హోటల్ ఉందన్నమాట. మేమైతే ట్రై చేయలేదు, బట్ ఇక్కడే పెద్ద హోటల్ ఉంది. మీరు ఏమైనా కావాలన్నా కూడా తినొచ్చు. లైక్ ఓన్లీ వెజిటేరియన్ ఉంటుంది. ఇది టెంపుల్ కదా, ఇక అట్లంతా ఏముండదు. బట్ ఈ వీడియోలో మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ, బట్ రియల్గా చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. చాలా పెద్దగా కనిపిస్తుంది. మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ శివుడి స్టాచ్యూ ముందరికి వెళ్ళి మనం ఇట్లా పైకి చూస్తే కూడా అంత కనపడదు, అంత హైట్ ఉంది. 112 feet అనమాట ఇది. ఎప్పుడైనా ఒక రోజు ప్లాన్ చేసుకొని వస్తే మీరు ఈజీగా నంది హిల్స్ అండ్ ఈషా ఫౌండేషన్ కూడా కవర్ చేసేయచ్చు. అండ్ ఆల్సో లైట్ షో చూస్తాము అంటే ఇంకా మిడిల్లో నంది హిల్స్ నుంచి డైరెక్ట్గా రిలేటెడ్ దగ్గరలో ఎక్కడైనా వేరే ఏదైనా టూరిస్ట్ ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళేసి మళ్ళీ కావాలంటే చిక్బల్లాపూర్ లైక్ ఈషా ఫౌండేషన్కి వచ్చి మీరు నైట్ లైట్ షో చూసుకొని వెళ్ళిపోవచ్చు. లైట్ షో బాగుంటుంది, బట్ మాకైతే లైట్ షో చూడడానికి కష్టం అనమాట. మేము మళ్ళీ నియర్లీ 80 kilometers పోవాలి. అందుకని చెప్పేసి మేము లైట్ షో చూడలేదు. మేము ఒక 3-4 కంతా ఈవినింగ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోయినాము. అండ్ ఇక్కడ ఏదో కొన్ని గేమ్స్ జరుగుతాయి అనమాట, లైక్ జోనల్స్ మాదిరి. ఇక్కడ లైక్ ఒక నియర్లీ ఇక్కడ 4-5 వాలీబాల్ మ్యాచెస్ జరుగుతున్నాయి, అండ్ త్రోబాల్, అండ్ ఇక్కడ ఏదో కొన్ని మ్యాచెస్ జరుగుతున్నాయి. బట్ చిక్బల్లాపూర్ మాత్రం సూపర్. ఈషా ఫౌండేషన్ మాత్రం ఎక్సలెంట్. బెంగళూరు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే, అండ్ లేదా బెంగళూరు గురించి తెలిసిన తెలుగు వాళ్ళు కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకు తెలిసిన ఏదైనా ప్లేసెస్ చెప్పండి. నెక్స్ట్ నేను ఇంకా వీకెండ్స్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.